తెలంగాణ రాష్ట్రంలో కాంగ్రెస్ గవర్నమెంట్ ఏర్పడి 6 నెలలు గడిచిపోయింది. కాంగ్రెస్ గవర్నమెంటు అధికారం రాకముందు మేము అధికారంలో వచ్చిన వెంటనే క్రైస్తవులకు న్యాయం చేస్తాం, క్రైస్తవులకు బ్రహ్మాండంగా చేస్తామంటే వేరే వేరే పార్టీలో ఉన్న వాళ్ళందరూ వెళ్ళి కాంగ్రెస్ పార్టీలో క్రైస్తవ లీడర్లందరూ జాయిన్ అవ్వడం జరిగింది. కాంగ్రెస్ గవర్నమెంట్ వచ్చిన వెంటనే క్రైస్తవుల పక్షాన ఒక ఫైనాన్స్ కార్పొరేషన్ డైరెక్టర్ను ఏర్పాటు చేయడం జరిగింది, దీపక్ జాన్ గారు. అయితే దీపక్ జాన్ గారు వచ్చిన తర్వాత ఇప్పటికి 4వ మీటింగ్ జరిగింది. ఆయన పర్సనల్ మీటింగ్స్ వాళ్ళు వీళ్ళు పిలిస్తే గెస్ట్గా వెళ్ళి శాలరీ కప్పించుకొని బొక్కేలు తీసుకొని వచ్చడం, కూర్చోబెట్టి ఫైనాన్స్ ఎట్లా చేద్దాము, న్యాయం ఎట్లా చేద్దామని మాట్లాడడము, ఆ వీడియోలు పంపించడము, ఆ వీడియోలు షేర్ చేయడము, ఏదో రాసుకోవడము చేయడం జరుగుతుంది. మేము తెలంగాణ గవర్నమెంట్ వచ్చిన తర్వాత తెలంగాణ గవర్నమెంట్ని చాలాసార్లు డిమాండ్ చేశాము. ఇప్పుడు ఇక్కడ నుంచి తెలంగాణ స్టేట్ క్రిస్టియన్ ఫైనాన్స్ కార్పొరేషన్ డైరెక్టర్ గారికి మేము ఈ వీడియో ద్వారా అపీల్ చేస్తున్నాము. తెలంగాణ రాష్ట్రంలో ఉన్న క్రైస్తవుల పక్షాన, వాళ్ళ పిల్లల పక్షాన మీరు నిర్మించబడ్డందుకు మీకు ఉదయపూర్వక శుభాకాంక్షలు. దాంతోపాటు అయ్యా, తెలంగాణ క్రైస్తవులకు పక్షాన ఇప్పటి వరకు తెలంగాణలో క్రైస్తవ భవన్ నిర్మిస్తామని చెప్పిన గత ప్రభుత్వం 9 సంవత్సరాలు టైం వేస్ట్ చేసి క్రైస్తవులతో ఆడుకున్నది. ఇప్పుడు కాంగ్రెస్ గవర్నమెంట్ వచ్చింది. కాంగ్రెస్ గవర్నమెంట్లోనే కనీసం మాకు రావాల్సిన క్రైస్తవ భవన్ను, మాకు రావాల్సిన నిధులను, ఇండిపెండెంట్ పాస్టర్లకు 10,000-15,000 రూపాయల గౌరవ వేతాన్ని మీరు అందించవలసిందిగా మేము వేడుకుంటున్నాం. దాంతోపాటు క్రైస్తవులకు సమాధుల తోటలు లేవని గత ప్రభుత్వాల నుంచి మేము వేడుకుంటూ మీ చుట్టూ తిరిగాం. ఇప్పుడు క్రైస్తవ ఫైనాన్స్ కార్పొరేషన్ ద్వారా క్రైస్తవులకు ఏం చేస్తున్నారు, క్రైస్తవులకు ఏం చేయబోతున్నారో మాకు అర్థం కావట్లేదు. చాలామంది నిరుద్యోగులు ఉన్నారు క్రైస్తవులలో, చాలామంది సంఘాలు విచ్ఛిన్నమై ఉన్నారు, చాలామంది సేవకులు వాళ్ళకు దినం గడవక ఎవరిని అడగాలో తెలియక తిరుగుతున్నారు. చాలామంది పిల్లల స్కాలర్షిప్స్ కోసం ఎదురు చూస్తున్నారు. కానీ మాటలతో కాకుండా మీరు క్రైస్తవుల పక్షాన ప్రత్యేకమైన శ్రద్ధ ఉంచి క్రైస్తవులకు న్యాయం చేసే విధంగా ఈ తెలంగాణలో ఉన్న కాంగ్రెస్ గవర్నమెంట్ పనిచేయాల్సిందిగా మేము విన్నపిస్తున్నాం. గత తెలంగాణ గవర్నమెంట్ కాకుండా తమిళనాడు గవర్నమెంటు, ఆంధ్రప్రదేశ్, కర్ణాటక, గోవా, కేరళ గవర్నమెంట్లు అక్కడ ఉన్న చర్చిలకు, పురాతనమైన చర్చిలకు పునరుద్ధరణ కోసం, అవి మళ్ళీ రిపేర్ చేయడం కోసం 5 లక్షల నుంచి 10 లక్షలు, 2 లక్షల నుంచి 3 లక్షల రూపాయలు ఇస్తున్నారు. వాటి రోజులను బట్టి ఎన్ని సంవత్సరాల క్రితము, 25 సంవత్సరాల క్రితం అయితే 5 లక్షలు, 10 సంవత్సరాల క్రితం అయితే 3 లక్షలు, సంవత్సరం క్రితం చర్చికి మరమ్మతులు చేయాలంటే 1 లక్ష రూపాయలు ఇస్తున్నారు. అదేవిధంగా తెలంగాణ గవర్నమెంట్ కూడా ఇక్కడ ఉన్న క్రైస్తవులకు, సంఘాలకు, 25 సంవత్సరాలు మించిన సంఘాలకు దాన్ని మళ్ళీ రిపేర్ చేయడానికి, ఆ సంఘ అభివృద్ధి కోసము ప్రతి ఒక్కరికి 2 లక్షల నుంచి 3 లక్షల రూపాయలు మీరు ఇవ్వాల్సిందిగా మేము విన్నపిస్తున్నాం. ఖచ్చితంగా క్రైస్తవులకు సమాధుల తోటలు మీరు జిల్లా కాకుండా మండలానికి ఒక సమాధుల తోటలు తక్షణమే శాంక్షన్ చేయవలసిందే. సమాధుల తోటలు లేకుండా మా క్రైస్తవ ప్రాపర్టీస్ హైదరాబాద్లో, తెలంగాణ రాష్ట్రంగా ఎన్నెన్నో మీకు ఇస్తాము. క్రైస్తవ ప్రాపర్టీస్ అన్నీ కబ్జా గురవుతున్నాయి. ఆ కబ్జా నుంచి విడిపించి మా ప్రాపర్టీస్ మాకే సమాధుల స్థలాలకు ఇవ్వండి. గవర్నమెంట్ దగ్గరికి వెళ్తే గవర్నమెంట్ దగ్గర స్థలాలు లేవని చూపిస్తారు కాబట్టి మా స్థలాలు మాకు మీరు ఇవ్వండి. హైదరాబాద్లో తెలుగు బాప్టిస్ట్ సంఘానికి ఆర్సీఎం సంబంధించిన, సిఎస్ఐ సంబంధించిన, ఐఏఎల్సి సంబంధించిన ఆస్తులు చాలా ఉన్నాయి. ముఖ్యంగా డబ్ల్యూఎంఈ ఆస్తులు చాలా ఉన్నాయి. ఇవన్నీ కబ్జా గురైనవి. సొసైటీ యాక్ట్లో ఉన్న ల్యాండ్ను కంపెనీ యాక్ట్ చేసి కబ్జా గురి చేయడం జరుగుతుంది, వీటిని అమ్ముకోవడం జరుగుతుంది. ఇవన్నీ ఎక్కడెక్కడ ఉన్నాయో మీకు మేము మొత్తము శ్వేతపత్రాన్ని మీకు విడుదల చేస్తాం. దాన్ని బట్టి తెలంగాణ రాష్ట్రంలో ఉన్న క్రైస్తవులకు ఖచ్చితంగా సమాధుల తోట అవసరం కాబట్టి మా ల్యాండ్లతోనే మాకే సమాధుల తోట వేయాల్సిందిగా మేము విన్నపిస్తున్నాం. నేషనల్ క్రిస్టియన్ బోర్డు ద్వారా ప్రతి జిల్లాకు ఒక క్రిస్టియన్ భవన్ మీరు నిర్మించేయాలని మేము వేడుకుంటున్నాం. మా సమస్యలు చెప్పడానికి, మేము ఫంక్షన్స్ చేసుకోవడానికి, మేము చెప్పుకోవడానికి కాంగ్రెస్ గవర్నమెంట్లో మాకు మీరు ఇస్తారని మేము నమ్ముతున్నాం. దాంతోపాటు ఇక్కడున్న క్రైస్తవులకు గౌరవ వేతనం ఇచ్చి వాళ్ళని ప్రోత్సహించవలసిందిగా తెలంగాణ గవర్నమెంట్ మేము డిమాండ్ చేస్తూ త్వరలో సీఎం గారిని కూడా కలుస్తాము. మొన్ననే ఆంధ్రప్రదేశ్ సీఎం గారిని కలవడం జరిగింది. ఆయన సానుకూలంగా స్పందించడం జరిగింది. ఇప్పుడు తెలంగాణ రాష్ట్రంలో ఉన్న రేవంత్ రెడ్డి గారిని, బట్టి విక్రమార్క గారిని త్వరలో కలుస్తాం. ఎందుకంటే ఇంతవరకు మాకు మైనారిటీ మినిస్టరే లేడు. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో మైనారిటీ మినిస్టర్ లేడు.
ఇక్కడ మైనార్టీ మినిస్టర్ లేరు, ఇక్కడ క్రైస్తవ ఎమ్మెల్యే లేరు, అక్కడ క్రైస్తవ ఎమ్మెల్యే లేరు, అక్కడ క్రిస్టియన్ సంబంధించిన ఎంపీలు లేరు, ఇక్కడ క్రిస్టియన్ సంబంధించిన ఎంపీలు లేరు, ఇక్కడ క్రైస్తవులకు సంబంధించిన ఎమ్మెల్సీ లేరు, అక్కడ ఎమ్మెల్సీ లేరు. కాబట్టి కనీసం నామినేటెడ్ పోస్టులన్నా మా క్రైస్తవులను దృష్టిలో పెట్టుకొని నామినేటెడ్ పోస్టులలో క్రైస్తవులకు పెద్దపీట వేయాల్సిందిగా మేము కోరుతున్నాం, విన్నపిస్తున్నాం. క్రైస్తవ గెస్టెడ్ ఆఫీసర్లకు మంచి స్థానాల్లో ప్రమోషన్ ఇచ్చి వాళ్ళని ప్రోత్సహించాలని విన్నపిస్తూ ఈ ప్రభుత్వాన్ని మళ్ళీ డిమాండ్ చేస్తున్నాం. చట్టసభల్లో, రాజ్యసభలో కానీ చట్టసభలో కానీ మాకు ఎలాంటి రిజర్వేషన్ ఇవ్వలేదు కాబట్టి రాబోయే రోజులలో నామినేటెడ్ పోస్టులు మా క్రైస్తవులకు ఇవ్వాల్సిందిగా మేము విన్నపిస్తున్నాం.